వైసీపీ ఇంత ఘోర ఓటమిని చవిచూస్తుందని చెప్పేసి మీరు ముందే ఊహించారు? ఓడిపోద్దని తెలుసు. నేను డిసెంబర్లోనే రాజకీయాల్లో గెలుపోవటం ఇప్పుడు సహజంగా ఉంటాయి, కానీ గౌరవప్రదంగా ఓడిపోతారు. కానీ ఇది బ్యాడ్లీ హ్యూమిలేటింగ్ డిఫీట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారట, మనకి జిరాక్స్ కాపీ ఇస్తారు. అన్ని తాకట్లు పెడతారు కదా, కార్పొరేషన్స్, మున్సిపాలిటీ ఆఫీస్ తాకట్లు డబ్బులు వేస్తారు కదా, మన డాక్యుమెంట్స్ కూడా తెస్తే తాకట్టు పెట్టేస్తారేమో. అవ్వ తాతలకు ఎంత ఇచ్చాను, అక్క చెల్లెమ్మలకి ఎంత ఇచ్చాను, వీళ్ళ ఓట్లు ఏమైపోయినాయో తెలియట్లేదు. అసలు మీ ఇంట్లో మీ చెల్లెలు నీతో లేదు, మీ అమ్మ నీతో లేదు, నువ్వు వాళ్ళు ఎత్తుకుంటాను నీతో. బయట నుంచి అమెరికా నుంచి ఇతర దేశానికి వచ్చి ఓట్లు వేశారు ఇక్కడ, నీ తల్లి రాలేదు ఓటు వేయడానికి. నీ కేవలం ఫ్యాక్సిజం, నియంతృత్వం, అవినీతి, పక్షపాతం, రౌడీయిజం. ఒక వరలో ఒక కత్తి మాత్రమే ఇముడుతుంది. ఇప్పుడు 3 కత్తులు ఉన్నాయి, వర మాత్రం ఒకటే ఉంది. అబ్బా కొడుకు ఒకటిగా ఉంటారు, ఆ ప్రాబ్లం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చిన ఫలితాలు చూస్తే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, గేమ్ చేంజర్, ట్రెండ్ సెట్టర్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు కన్నా ముందే ఈ వైసీపీ భూలోపల తొక్కేసని చెప్పినప్పుడు అతను ఒకడే. ఇది గెలుపు కూటమి అని మీరు ముందే ఊహించినప్పుడు ఈ కూటమితో మీరు ఎందుకు చేరలేదు? మీకు మీ దాయాదులకి కలిపి ఎన్ని సీట్లు ఉన్నాయి? ఇప్పుడు మాకు 2, సిపిఎంకి 4, సిపిఎంఎల్కి 2. ఏంటి మీరు చేయగలిగింది 8 సీట్లు పెట్టుకునే? వాగడమే, లోపల వాగుతాం, బయట కొట్లాడతాం. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.